హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెయిట్ లాస్ వీడియోస్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగా చూస్తున్నారు. చూసేవాళ్ళు తప్పకుండా మీ అభిప్రాయాలని కామెంట్లో షేర్ చేయండి. ఎందుకంటే చూసే టైం ఎక్కువ చూస్తున్నారు కాబట్టి మీకు ఏదో ఒక అభిప్రాయం అయితే ఉంటుంది. సో ఇది వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవుదా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, ఇలాంటివి అయితే ఉంటాయి. సో అలాంటివి మీరు కామెంట్లో చేశారనుకోండి, సో నాకు కూడా తెలుస్తుంది మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది. సో వాటి మీద నేను వీడియోస్ చేయడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను చెప్పే దాంట్లో ఇంకేం చెప్పాలి అనేది నాకు తెలుస్తుంది కాబట్టి కామెంట్ చేయండి. ఎందుకోసం అంటే వెయిట్ లాస్ వీడియోస్ చాలామంది ఎక్కువ టైం చూస్తున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. సో చూసే వాళ్ళు ఈ జర్నీని ఫాలో అవుతున్నారా లేదా కూడా కామెంట్లో చెప్పండి. సో ఫాలో అయితే ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి. అప్పుడే కదా తెలుస్తుంది సో ఇది వర్కౌట్ అవుతుంది అవ్వట్లేదని. ఎందుకంటే వీడియోస్ పెడుతుంటే ఎంత టైం చూస్తున్నారని తెలుస్తుంది. ఒక 15 మినిట్స్ వీడియో అనుకోండి, ఒక 8-9 మినిట్స్ అయితే మీరు తప్పకుండా చూస్తున్నారు. సో ఫస్ట్ 500 ఒక 1000 మెంబర్స్ అయితే ఖచ్చితంగా చూస్తున్నారు. చూసే వాళ్ళు కామెంట్స్ పెట్టారనుకోండి, మీకు ఏది చెప్పాలా, నేను ఏం చేయాలి అనేది నాకు తెలుస్తుంది. సో అదొకటే అడుగుతున్నాను. అండ్ నెక్స్ట్ ఈరోజు వెయిట్ లాస్ జర్నీలో చాలా బాగా అంటే మనము వెయిట్ తగ్గిపోతూ ఉంటాం. సో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటికల్గా మంచి డిటాక్స్ వాటర్ తీసుకుంటూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ చక్కగా వాకింగ్ చేస్తూ ఇలా చేస్తూ మనం వెయిట్ తగ్గిపోతూ ఉంటాం. కానీ వెయిట్ తగ్గుతున్నప్పుడు ఆటోమేటికల్గా మనకు ఫస్ట్ మనకి ఏది బాడీలో నుంచి వెళ్ళిపోతుందంటే వాటర్ కంటెంట్. అంటే మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది ఫస్ట్ మనకి ఫ్యాట్ కాకుండా వెళ్ళిపోతుంది. సో బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, ఒక 10 kgs దాకా వాటర్ కంటెంట్ ఉంటే తొందరగా వెయిట్ లాస్ అవుతాం. అండ్ ఈ వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత కొంచెం మనకి హాయిగా అనిపిస్తుంది. సో ఒక 80 kgs, నేను ఫస్ట్ 80 kgs ఉన్న తర్వాత 10 kgs నాకు బాడీలో ఎక్కువ ఫ్యాట్ కంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి ఆ 10 kgs సో ఈజీగా హ్యాపీగా తగ్గిపోయిన తర్వాత మన బెల్లీ ఫ్యాట్, ఆర్మ్ ఫ్యాట్ సో ఇవి తగ్గాలి. సో నేను ఒక 13 kgsకి వచ్చిన తర్వాత సో బాడీ సన్నగా అయిపోవడం స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్ ఫ్యాట్ తగ్గట్లేదు. అంటే ఆఫ్ ఫ్యాట్ తగ్గుతుంది కానీ చాలా స్లోగా తగ్గుతుంది. అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా చాలా స్లోగా తగ్గుతుంది. అప్పుడు ఏం చేయాలి? సో అంతకు ముందు దాకా వాకింగే చేసేదాన్ని. సో 15 మినిట్స్, తర్వాత హాఫ్ అన్ అవర్, తర్వాత 45 మినిట్స్ వాకింగ్ చేసేదాన్ని. సో వాకింగ్ తర్వాత నెక్స్ట్ సో ఎక్సర్సైజెస్. సో మనము బెల్లీ ఫ్యాట్కి, ఆర్మ్ ఫ్యాట్కి కొన్ని ఎక్సర్సైజులు చేస్తే ఆటోమేటికల్గా మనకి ఏదైతే మజిల్స్ ఉంటాయో ఆ మజిల్స్ మీద మనకి ప్రెషర్ అనేది పడి సో అప్పుడు ఫ్యాట్ బర్న్ అవుతుంది అనేది తెలుసుకొని అప్పటి నుంచి ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ సో ఎక్సర్సైజులు స్టార్ట్ చేశాను అనమాట. ఇది 4 months తర్వాత స్టార్ట్ చేసేసరికి సో ఆర్మ్ ఫ్యాట్ తగ్గిపోయింది అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతూ వెయిట్ లాస్ అయ్యాం అనమాట. అలాగా 21 kgs హ్యాపీగా 6 monthsలో తగ్గిపోయాం. సో చాలా హ్యాపీగా ఉంటుంది. మంచిగా చక్కగా ఇంట్లో తినే ఫుడ్డే, దోశలు, ఇడ్లీలు ఇవే తింటూ చక్కగా డిటాక్స్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. మంచి డిటాక్స్ వాటర్, చక్కగా చాలా మంచి డిటాక్స్ వాటర్ ఉన్నాయండి. ఆ డిటాక్స్ వాటర్ తీసుకొని హ్యాపీగా తగ్గిపోతారు, హెల్తీగా అవుతారు. సో ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా తగ్గము అనుకునే వాళ్ళు ఈజీగా డిటాక్స్ వాటర్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. మనకి ఎంత హెల్ప్ అవుతాయి అంటే అంత హెల్ప్ అవుతాయి డిటాక్స్ వాటర్. సో డిటాక్స్ వాటర్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఫుడ్ చక్కగా హెల్దీగా తీసుకోండి. ఏ ఫుడ్ అయినా ఇంట్లో చేసుకున్న ఫుడ్ తినండి, హెల్దీగా తినండి. ప్రోటీన్స్ అంటే కూరగాయలు, చక్కగా ఆకుకూరలు, పప్పులు అండ్ నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్కి సంబంధించింది, పల్లీలు ఇలాంటివన్నీ తీసుకుంటూ చక్కగా కూరలు ఎక్కువ తింటూ, రైస్ తక్కువ తింటూ, చపాతి. సో ఎక్కువ డైట్ అంటూ ఏదో చేసుకోవాలని ఏం ఫీల్ అవ్వకండి. చక్కగా రైస్ తినడం తగ్గించాలి అనుకునే వాళ్ళు చపాతి, పుల్కా అండ్ గడకలో వచ్చేసి గోధుమ రవ్వతో చేసే గడక ఇలాంటివి తీసుకున్నారనుకోండి హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంకా అంతకుమించి ఎక్కువ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఏదో ఫాలో అయిపోవాలన్న అవసరం అసలు అంతకన్నా లేదు. హ్యాపీగా తగ్గిపోవచ్చు అనమాట. సో ఒకప్పుడు ఈ డ్రెస్ పడితే చాలు అనుకున్నాను. సో మెల్లగా ఈ డ్రెస్ కూడా చూడండి హ్యాండ్స్ ఇలాగ లూజ్ అయిపోయి, ఇది అసలు ఈ హ్యాండ్స్ కాదు, ఈ డ్రెస్ పట్టేదే కాదు. సో ఇలాగ లూజ్ అయిపోతుంది, మెల్లమెల్లగా ఇందులో లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది పట్టిన తర్వాత అంటే నాకు ఈ డ్రెస్ ఎందుకంటే ఈ డ్రెస్ పట్టాలి, లూజ్ అవ్వాలి, అనుకున్నాను ఫస్ట్. అంటే ఈ డ్రెస్ నేను వేసుకోవాలి, ఇష్టంగా కొనుక్కున్నది సో వేసుకోవాలి,
ఈ డ్రెస్ వేసుకోవాలి అంతే సరిపోతుంది అనుకున్నాను. సో డ్రెస్ వేసుకున్న తర్వాత హ్యాపీగా డ్రెస్ పట్టింది అనుకున్నాను. కానీ బెల్లీ ఫ్యాట్ దగ్గర ఆర్మ్ ఫ్యాట్ దగ్గర టైట్గా అంటే మామూలుగా టైట్గా ఉంది. సో ఇది మళ్ళీ లూజ్ అవ్వాలి. లూజ్ అయ్యి సో నాకు అనుకున్న టార్గెట్ 55 kgsకి నేను రావాలి. సో ఆ టార్గెట్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతాను. ఇందులో కొంచెం సింపుల్ ఎక్సర్సైజెస్ అండ్ సింపుల్ యోగాసనాలు అయితే నాకు వీలైనవి నేను చేసుకునేవి అయితే చూపిస్తాను. తప్పకుండా చూడండి. చూసి ఇవి కూడా మీరు ఇంక్లూడింగ్ చేసుకున్నారనుకోండి, వాకింగ్తో చక్కగా ఆన్ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. హెవీగా స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. చక్కగా డిటాక్స్ వాటర్ తీసుకోండి. స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అనుకునే వాళ్ళు మంచి డిటాక్స్ వాటర్ తీసుకోండి. అండ్ మార్నింగ్ ఈవినింగ్ ఏం చేయాలి, ఎలాగే చేయాలి అనేది కూడా చెప్తాను. మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కామెంట్లో చెప్పండి. తప్పకుండా వాటికి సంబంధించినవి ఏం చేస్తే సో మనం వాటి నుంచి బయటపడతాం అనేది తెలుసుకుంటే హ్యాపీగా మన వెయిట్ లాస్ జర్నీ అనేది ఈజీగా చక్కగా మూవ్ అవుతుంది అనమాట. సో మధ్యలో బ్రేక్ రాకుండా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి చక్కగా హ్యాపీగా నాలాగా హెల్దీగా ఉన్న దాంట్లో చక్కగా ₹1 ఖర్చు పెట్టకుండా చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఎక్సర్సైజెస్ అండ్ చిన్న ఆసనాలు అయితే చూపిస్తాను, అవి చేసుకోండి. అండ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తూ చూపిస్తాను అనమాట. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో మనం ఆసనాలు ఎక్సర్సైజెస్ చేద్దాం. మనము చక్కగా కింద మటం వేసుకొని కూర్చున్నాము. చక్కగా ఇలాగ కాళ్ళని ఇలాగ పెట్టుకొని ఇలాగ చేతులను ఇలాగ పెట్టుకొని ఇలా సో ఇలా అంటున్నప్పుడు మనకి ఏమవుతుందంటే సో మనకి ఈ తొడల దగ్గర ఉన్న ఫ్యాట్ తర్వాత మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే ఒంట్లో సో మనకి జీర్ణ వ్యవస్థ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి చక్కగా తగ్గిపోతాయి అన్నమాట కాసేపు. సో మనం ఎంటీ స్టమక్ తోటి చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కటి వర్క్ అవుతుంది అనమాట. సో అలాగా మనము ట్రై చేయాలి. ఇలాగ బటర్ఫ్లై మూమెంట్ అంటారు దీన్ని. సో ఇలాగా మనము ఇలాగా ఇంతవరకు ఇలాగ చక్కగా ఈ మూమెంట్ మనకి చక్కగా పనిచేస్తుంది. సో వెన్నుపూస నిటారుగా పెట్టి నిటారుగా కూర్చొని ఇలాగా చేయడానికి ట్రై చేయండి. చక్కగా ఇది మంచి వర్క్ అవుతుంది కాసేపు. సో కాసేపు మీకు వీలైనంత మట్టికి కాసేపు ఒక 1 minute అన్నీ ఒక్కొక్క 1 minute చేసుకోండి సరిపోతుంది. సో ఒక 1 minute అయిపోయిన తర్వాత చక్కగా మనము కాళ్ళని ఇలాగా చక్కగా ఇలాగ పెట్టేసుకొని సో ఇలా వెనక్కి జరుగుతూ సో మన 2 చేతులని బొట్టున వేయాలి. ఇలాగ కాసేపు ఒక 1 minute మీరు పెట్టారనుకోండి, మీ వెనకాల బ్యాక్ అంతా బ్యాక్ బోన్ తర్వాత ఇక్కడ చక్కగా మజిల్స్ అనేటివి స్ట్రెస్ ఫీల్ అవుతాయి అనమాట. ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల మీకు చక్కగా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎలాగంటే రిలాక్స్ అంటే ఇవి రిలాక్స్ మూమెంట్స్ చక్కగా రిలాక్స్ అవుతూ చేసుకుంటే మనకి బాడీలో వెన్నుపూస దగ్గర నొప్పి ఉన్నా నడుము నొప్పి ఉన్నా సో ఏదన్నా కూడా చక్కగా వర్క్ అవుతుంది. సో మనము ఇలాగ సింపుల్ వే ఇలాగ కాళ్ళని ఇలాగ పట్టుకోవాలి అంటే ఫస్ట్ మనము హెవీ వెయిట్ ఉన్నప్పుడు కష్టం అవుతుంది, కానీ ట్రై చేయండి. సో బొట్టన వేలు ఇలాగ పెట్టుకొని మనము ఈ లోపాల దగ్గరికి అన్నప్పుడు మన పొట్ట దగ్గర కూడా చక్కగా పొట్ట దగ్గర ఉన్న మజిల్స్ మనకి పడుతూ ఉంటాయి. వెయిట్ అనేది పడుతూ ఉంటుంది అనమాట. చూడండి, మీకు చేస్తున్నప్పుడు ఆ మజిల్స్ పొట్ట దగ్గర ఉన్న మజిల్స్ మీద అండ్ మీకు తొడల దగ్గర ఉన్న మజిల్స్ మీద మీకు ప్రెషర్ అనేది పడడం మీకు తెలిసిపోతుంది ఆటోమేటికల్గా. సో ఎంటీ స్టమక్ తోటి ఉంటాం కాబట్టి ఈ ఎంటీ స్టమక్ తోటి ఉన్నప్పుడు మనకి ఆ పొట్ట దగ్గర ఉన్న టోటల్ ఫ్యాట్ అంతా ఇలా ముడుచుకున్నట్టుగా దగ్గరికి వచ్చి సో అక్కడ ప్రెషర్ అనేది పడుతుంది. సో ఇలాగ ఒక 1 minute ఉండండి. అండ్ ఇలాగ ఒక 1 minute ఉంది. అండ్ నెక్స్ట్ చక్కగా మలాసనంలో కూర్చోవడం. సో కాళ్ళని వీ షేప్ వచ్చేలా కూర్చొని ఇలాగ మలాసనంలో కూర్చొని చక్కగా కాసేపు మలాసనంలో కూర్చొని ఇలాగ కిందికి సో ఇలాగ కిందికి అంటూ మళ్ళీ ఒకసారి కాలి వేళ్ళ మీద లేస్తూ తలని కిందికి వంటూ చక్కగా ఇలా
సో ఇలాగ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే వెనుక బ్యాక్ బోన్ దగ్గర మనకి చక్కగా ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ప్రెషర్ అనేది పడుతుంది. సో ఇలాగా చేతులను ఇలాగా కాళ్ళ దగ్గరికి పెట్టి చేతులను ఇలాగా కాలి వేళ్ళ పైన నిలబడుతూ తలనిలాగా ఆనించాం. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. సో మనము ఇలాగ ముఖాల మీద కూర్చొని కాలు చేతులు ఇలాగ పెట్టి నెక్స్ట్ పొట్ట దగ్గర చక్కగా స్ట్రెస్ అనేది పడుతుంది, మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఇలా చిన్న చిన్న ఆసనాలు మనకి ఎక్కువ బెనిఫిట్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ చేతి సో ఇలాగ కూర్చొని సో ఈ రెండు చేతులను ఇలాగ పెట్టి కాళ్ళని ఇలాగ పెట్టి ఇలాగ మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు 1 మినిట్ అంటే 1 మినిట్ వరకు ఇలాగ నిలబడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఇలాగా నిలబడి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఇలాగ ఇప్పుడు మనకి స్ట్రెస్ మనకి పొట్ట మీద సైడ్ ఫ్యాట్ మీద మనకి ఎఫెక్ట్ అనేది పడుతుంది. వెనకాల బ్యాక్ బోన్ మీద కూడా మనకి అదే ఎఫెక్ట్ పడుతుంది. అండ్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత
నెక్స్ట్ ఇలా మిగుబడి మనము వెనకాల బ్యాక్ని వంచకుండా ఓన్లీ చేతిలో కాలం వంచకుండా చేతిలోనే ఇలా బెల్లీ ఫ్యాట్ కోసము సో ఇవి చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆమ్ ఫ్యాట్ కోసము చక్కగా మనము చేతులు ఇలాగా ఈ చేతులు ఇలాగ వెనక్కి తాకాలి. ఇలాగ ఒక 50 చేయండి సరిపోతుంది. సో ఎలాగంటే మనకి చూపిస్తాను. 1 2 3 సో ఇలాగ చేసిన తర్వాత నెక్స్ట్ 1 2 4 5 6 7 8 9 10. సో ఇలాగ కాళ్ళని పైకి లేపుతూ చేతులను పైకి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. సో అయిపోయిన తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10. అండ్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత 1 2 3 4 5 7 8 9 10 12 13 14 15 16 18 19 20 21 22 23 24 26 27 28 29 30. సో మనకి ఇక్కడ అండ్ వెనకాల పార్ట్ స్ట్రెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. And 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 9 10. So I can do 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. Like that. 1 2 3 4 5 6 7 8 9 10. Mali 1 2 3 4 5 6 7 8 9. సో ఇలాగా ఆర్మ్ ఫ్యాట్ తగ్గిపోతుంది, ఆర్మ్ ఎక్సర్సైజెస్. అండ్ కింద మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఇవి ఆసనాలు. సో ఇవి సింపుల్గా వేసుకోండి. ఒక 20 minutes 15 minutes కేటాయించారనుకోండి, హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. దీంతోపాటు వాకింగ్. సో మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour వాకింగ్ చేసుకుంటూ చక్కగా ఇవి చేసేసారనుకోండి, సో మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. సో వెయిట్ లాస్ అవ్వకుంటూ బెల్లీ ఫ్యాట్, ఆర్మ్ ఫ్యాట్ కూడా తగ్గించుకుంటూ చక్కగా అందంగా తయారవుతాము. సో ఈ వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళకి ఎలాగ అనిపించింది ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.